36వ రోజులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోరు, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్ కూడా మొదలుపెట్టిన ఈ యుద్ధ తంత్రం అనేది చాలా పరాకాష్ఠకి చేరుకుంది. ఇది 36వ రోజు. 36వ రోజు గత 24 గంటల్లో అక్కడ యుద్ధ క్షేత్రాన్ని మనం పరిశీలించినట్టయితే యుఎస్కి చాలా లాసెస్ వచ్చినాయి. అంటే యుఎస్ యుద్ధ భూమిలో చాలా పెద్ద లాస్ వచ్చింది. అది యుఎస్ యొక్క డామినెన్స్ని, మిలిటరీ సుప్రమసీ అనే డామినెన్స్కే ఒక షేమ్, ఒక ఘోరమైన అవమానం జరిగింది. ఎందుకంటే ఇరాన్ తన దగ్గరున్న ఒక మిస్టరీ మిసైల్స్, ఎందుకు నేను అంటున్నానంటే ఇరాన్ దగ్గరున్నవి మిస్టరీ మిసైల్స్, ఇరాన్ తయారు చేసుకోలేనటువంటి మిసైల్స్. బహుశా అవి మోస్ట్ ప్రాబబ్లీ అవి చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వచ్చిన మిసైల్స్ ద్వారానే F-35 లైట్నింగ్ 2 అనే ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అది అమెరికా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 యుద్ధ విమానాలు 26 దేశాల్లో ఉన్నాయి. దానిని ఇరాన్ పడగొట్టడం, ఇది అసలు ఇరాన్ లాంటి ఒక దేశం, ఒక బలహీనమైన దేశం, యుఎస్ యొక్క స్టెల్త్ ఫైటరు F-35 లైట్నింగ్ని పడగొట్టడం అంటే ఇట్స్ అసలు సర్ప్రైజ్ అయిపోతున్నారు ఎక్స్పర్ట్. వారు యుద్ధ నిపుణులు ప్రపంచంలో సర్ప్రైజ్ అవ్వడం తప్పితే వేరేది లేదనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఆర్మీ ఏం చేయాలో కూడా తెలియని ఒక పరిస్థితి ఈరోజు యుఎస్లో దాపురించిందనమాట. అలాంటి F-35ని ఇరాన్ గగనతలంలో కూల్చేయడం జరిగింది. అందులో ఒక పైలట్ని కూడా పట్టుకోవడం